హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నానండి. వాటి కోసం ఉడికించిన బంగాళాదుంపలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కళాయి స్టవ్ మీద పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఈలోపు మనం పచ్చిమిర్చిని, ఎల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. పేస్ట్ మెత్తగా కాకుండా ఈ విధంగా ఒక్కలు చెక్కలుగా నూరి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటి పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మనం ముందు నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ మగ్గిపోయిన దాంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మగ్గించుకోవాలండి. ఇలా కలుపుకున్న బంగాళాదుంపల్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని ఇంకోసారి కలిపేసి ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడిని వేసేసుకుందాము. ఎండు కొబ్బరి అంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకొని తిరిగి మళ్ళీ 2 నిమిషాల పాటు అన్నిటినీ ఒక్కసారి ఫ్రై అయ్యేటట్టు మగ్గించుకోండి. మగ్గిపోయిందండి. చూడండి, ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.